భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకు అందించి దానిని ఆమోదించినటువంటి దినం నవంబర్ 26వ తేదీ. దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి, ఆయన రచించినటువంటి రాజ్యాంగం దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా భారతదేశం ఒక శక్తివంతమైనటువంటి దేశంగా అభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడింది. ఆయన తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, ఈ దేశం ఏ విధంగా నడవాలి అనేటువంటి ఆయన ఆలోచన విధానం ఈరోజు మన అందరికి కూడా ఆదర్శవంతమైనటువంటిది. కాబట్టి ఈరోజు మనం 1950 జనవరి 26వ తేదీన దానిని అమల్లోకి తీసుకొచ్చిన 1949 నవంబర్ 26వ తేదీన దానిని మనం ఆమోదించారు. కాబట్టి రాజ్యాంగ పరిషత్లో ఈరోజు నిజంగా రాజ్యాంగానికి సంబంధించి మనం అందరం కూడా ఈరోజు ఆమోదించినటువంటి దినాన్ని ఈరోజు పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని గురించి, మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి గురించి అనేక ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేశాయి. అనేక సందర్భాలు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడాయి. ఆయనకి 125వ జయంతికి సంబంధించి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా సందర్భాలలో ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేమందరం శాసనసభ్యులుగా ఉన్నప్పుడు శాసనసభలో కూడా ప్రకటన చేయడం జరిగింది. కానీ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల ఏమాత్రం ఆ గౌరవాన్ని నిలుపుకోకుండా కేవలం మాటలకే పరిమితమైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదాన్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు నిలిపి అంబేద్కర్ గారి స్ఫూర్తిని భావితరాలకు అందించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా ఒకసారి వ్యక్తం చేస్తున్నాం. సమాజం నిర్మించాలని, ఆర్థికంగా కానీ సామాజిక పరమైనటువంటి అసమానతలు ఉండకూడదనేటువంటి ఆలోచన చేసి రిజర్వేషన్లు కల్పించి అంబేద్కర్ గారు ఒక ఆలోచన చేస్తే రాజకీయంగా కూడా రాజ్యాధికారం వైపు అన్ని వర్గాలను అడుగులు వేయించాలనేటువంటి ఆలోచనతో సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అయితే అనేక రకాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి కూడా ఎవరైతే ఆర్థికంగా వెనకబడినటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి ఆలోచన చేసి వాళ్ళందరినీ ఆదుకోవాలి, వాళ్ళందరూ కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి ఈరోజు నిదర్శనంగా పెద్ద పీట వేసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు మేమందరం, నేను, నాతో పాటు నా సోదరుడు, శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉంది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం.